Welcome to Telugu IQ. Welcome to the day 7 of the auditions preparation. అండ్ ఈ డే 7లో కూడా ఇంతకు ముందులాగే మీకు మరొక 60 ముఖ్యమైన ప్రశ్నల్ని ఇవ్వడం జరుగుతోంది. అండ్ ఇంతకుముందు 6 డేస్ కూడా ఒక్కొక్క వీడియోలో 60 ప్రశ్నలు చొప్పున మొత్తం ఇప్పటిదాకా 360 ప్రశ్నలు మీ ఖాతాలో ఉన్నాయి. అండ్ ఇవన్నీ మనకు ఆల్ క్విజ్ క్వశ్చన్స్ .blogspot.comలో మీకు అందుబాటులో ఉన్నాయి. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. అండ్ దానికి సంబంధించిన ప్లేలిస్ట్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఈ 7th వీడియో కిందకి అబ్జర్వ్ చేస్తే దీనిలో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అట్ విచ్ ప్లేస్ ద షోంపెన్ ట్రైబ్ ఫౌండ్. సో షోంపెన్ ట్రైబ్ అనేది అదొక తెగ. ఆ తెగ ఏ ప్లేస్లో మనకు అందుబాటులో ఉంటుంది అంటే నికోబార్ ఐలాండ్స్లో, నికోబార్ దీవుల్లో మనకు అందుబాటులో ఉంటుంది. రెండవ ప్రశ్న, ఇన్ విచ్ స్టేట్ ద బుద్ధిస్ట్ సైట్ టాబో మొనాస్టరీ లొకేటెడ్. సో దీనికి ఏంటంటే బుద్ధిస్ట్ సైట్ ఒక టాబో మొనాస్టరీ ఎక్కడ మనకు కనపడుతుంది అంటే హిమాచల్ ప్రదేశ్ అనమాట. ఇక మూడవ ఇంపార్టెంట్ పాయింట్, వేర్ ఈజ్ ఫేమస్ విరూపాక్ష టెంపుల్ లొకేటెడ్. విరూపాక్ష గుడి ఎక్కడ ఉంది అంటే హంపీలో ఉంది. నాలుగవ ప్రశ్న, విచ్ కంట్రీ హ్యాస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ రిజర్వ్స్ ఆఫ్ యురేనియం. యురేనియం యొక్క నిల్వలు ఏ కంట్రీలో ఎక్కువ ఉన్నాయి ప్రపంచంలోనే అంటే ఆస్ట్రేలియాలో. ఐదవది, వన్ విల్ కమ్ అక్రాస్ విచ్ కంట్రీ ఇఫ్ వన్ ట్రావెల్స్ త్రూ ద స్ట్రైట్ ఆఫ్ మలక్కా. సో స్ట్రైట్ ఆఫ్ మలక్కా గుండా ఒక వ్యక్తి కనుక ప్రయాణిస్తే ఏ కంట్రీకి వెళ్తారు? దీనికి ఆన్సర్ సింగపూర్. నెక్స్ట్ ఆరవ ప్రశ్న, ఏ కలెక్షన్స్ ఆఫ్ గ్యాస్ అండ్ డస్ట్ విచ్ అపియర్స్ యాజ్ ఎ బ్రైట్ బాల్ ఆఫ్ లైట్ ఇన్ ద స్కై విత్ ఎ లాంగ్ గోయింగ్ టెయిల్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ కామెట్ అనమాట. నెక్స్ట్ 7th క్వశ్చన్, కేప్ కెనర్వల్, the site from which space shuttles are launched, is located on the coast of. Answer, Florida. 8th question, units of measuring distances in the universe. మనకు లైట్ ఇయర్ కానీ పార్సెక్ కానీ చెప్పచ్చు. 9th క్వశ్చన్ అండి, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై లైట్ ఇన్ 1 year is called the 1 light year. 10th క్వశ్చన్, సైన్స్ డీలింగ్ విత్ ద నేచర్ అండ్ ఆరిజిన్ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ నోన్ యాజ్ అ కాస్మాలజీ. 11వ ప్రశ్న, హూ క్రియేటెడ్ ఫిక్షనల్ క్యారెక్టర్ హ్యారీ పోటర్. హ్యారీ పోటర్ని క్రియేట్ చేసింది ఎవరు అంటే ఆమె రచనలతో క్రియేట్ చేసిన వ్యక్తి కేకే రోలింగ్ అనమాట. 12వ ప్రశ్న, డెఫిషియన్సీ ఆఫ్ విచ్ విటమిన్ కాజెస్ స్కర్వీ. ఆన్సర్, విటమిన్ సి. నెక్స్ట్, విటమిన్ సి ఉంటే మనకు స్కర్వీ అనే వ్యాధి వస్తుంది, విటమిన్ సి తక్కువైతే. నెక్స్ట్ 13వ ప్రశ్న, విచ్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్లడ్ క్లాటింగ్. బ్లడ్ క్లాట్ అయ్యేది మనకు దేనివల్ల అవుతుంది అంటే ప్లేట్లెట్స్ అనమాట. సో దీన్నే థ్రోంబోసైట్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ 14వది, విచ్ వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు గివ్ ఉమెన్ ద రైట్ టు ఓట్ ఇన్ ద ఎలక్షన్స్. సో మనకు ఈ విచ్ వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు గివ్ ఉమెన్ ద రైట్ టు ఓట్ ఇన్ ద. సో ఎలక్షన్స్లో ఆడవాళ్ళు వెళ్ళి ఓట్ వేయచ్చు అని చెప్పిన మొట్టమొదటి కంట్రీ ఏది అంటే న్యూజిలాండ్. 15వ ప్రశ్న, అకార్డింగ్ టు హిందూ మైథాలజీ ట్విన్ సిస్టర్స్ రిద్ధి అండ్ సిద్ధి ఆర్ వైఫ్స్ ఆఫ్ విచ్ గాడ్. సో మన హిందూ పురాణాల ప్రకారము రిద్ధి మరియు సిద్ధి ఎవరి యొక్క భార్యల పేర్లు? దీనికి ఆన్సర్ గణేష్, వినాయకుడు. 16వ ప్రశ్న, విచ్ సైంటిస్ట్ ఆర్ నోన్ యాజ్ ద విజార్డ్ ఆఫ్ మెన్లో పార్క్. విజార్డ్ ఆఫ్ మెన్లో పార్క్ అని ఏ శాస్త్రవేత్తని, సైంటిస్ట్ని అంటారు అంటే థామస్ అల్వా ఎడిసన్. 17వ ప్రశ్న, ఏప్రిల్ 6వ తారీఖు 1909 హూ బికేమ్ ద ఫస్ట్ పర్సన్ టు రీచ్ ద నార్త్ పోల్. నార్త్ పోల్కి రీచ్ అయిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే రాబర్ట్ ఎడ్విన్ పీరీ. నెక్స్ట్ 18th క్వశ్చన్, ఇండియా యొక్క మొదటి న్యూక్లియర్ రియాక్టర్ యొక్క పేరేంటి అంటే అప్సరా. 19వ ప్రశ్న, విచ్ మొఘల్ ఎంపరర్ అజ్యూమ్డ్ ద టైటిల్ ఆఫ్ అలంగీర్, కాన్కరర్ ఆఫ్ ద వరల్డ్. ఆన్సర్, ఔరంగజేబ్. 20th క్వశ్చన్, అట్ విచ్ ప్లేస్ డిడ్ మహాత్మా గాంధీ స్టార్ట్ హిస్ ఫస్ట్ సత్యాగ్రహ ఇన్ ఇండియా. ఆన్సర్, ద చంపారన్ ఇన్ బీహార్. బీహార్లో చంపారన్ నుంచి ఆయన మొదలుపెట్టాడు. 21వ ప్రశ్న, తీస్తా రివర్ ఈజ్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్.
ఆన్సర్ బ్రహ్మపుత్ర. సో ట్రిబ్యూటరీ అంటే ఏంటంటే ఉపనది అనమాట. బ్రహ్మపుత్ర మనకు ఆ రివర్ విడిపోతుంది అనమాట. సో విడిపోతే మరొక కొత్త రివర్ లాగా ఫామ్ అవుతుంది. సో ఆ కొత్త రివర్ని ఏమంటారు అంటే ఆ మెయిన్ నది నుంచి ఉపనది అని పిలుస్తారు. సో అలా బ్రహ్మపుత్ర యొక్క ఉపనది ఏంటి అంటే తీస్తా. సో చాలా ఉపనదులు ఉంటాయి, అందులో ఒకటి తీస్తా. నెక్స్ట్ 22వది ఎర్వికులం నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఆన్సర్ కేరళ. 23వది హైయెస్ట్ పీక్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా ఎక్కడ అంటే అనైముడి. 24వది దేహింగ్ పట్కాయ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అస్సాంలో కలిగి ఉంది. 25వది గొమార్డో వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఛత్తీస్గఢ్లో ఉంది. 26వది ఇన్ విచ్ ప్యాట్ గౌర్లతా పీక్ సిచ్యువేటెడ్? ఆన్సర్ సంబ్రీపత్. 27వది జోజిలా పాస్ కనెక్ట్స్ లెహ్ విత్. సో జోజిలా పాస్ అనేది లెహ్ నుంచి ఏ ప్రాంతానికి కనెక్ట్ చేస్తుంది? ఆన్సర్ శ్రీనగర్. 28వది అమృతధార వాటర్ ఫాల్ ఏ రివర్ మీద ఉంది? ఆన్సర్ హస్దో రివర్. 29వది విచ్ లేక్ ఈజ్ నోన్ యాజ్ ద ఆర్టిఫిషియల్ లేక్? ఆర్టిఫిషియల్ లేక్ అని ఏ లేక్ అని అంటారు అంటే కొడైకెనాల్. సో అది తమిళనాడులో ఉంది. 30వది విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఇండికేట్స్ ద ఈస్టర్న్ మోస్ట్ అండ్ వెస్టర్న్ మోస్ట్ స్టేట్? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్ మనకు పూర్తిగా ఈస్ట్లో ఉంటుంది. గుజరాత్ మనకు పూర్తిగా వెస్ట్లో ఉంటుంది మన ఇండియన్ మ్యాప్లో. నెక్స్ట్ 31వది బార్లీ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ప్రీ అశోక పీరియడ్ ఈజ్ లొకేటెడ్ అట్? ఆన్సర్ అజ్మీర్. నెక్స్ట్ 32వది విత్ రెఫరెన్స్ టు ద పీరియడ్ ఆఫ్ గుప్తా డైనాసిటీ ఇన్ ఏన్షియంట్ ఇండియా ద టౌన్స్ ఆఫ్ ఘంటశాల, ఖదురా అండ్ చౌల్ were well known as the ports handling foreign trade. 33వదండి విచ్ ఫ్రీడమ్ ఫైటర్ ఫార్మ్డ్ ద భారత్ నౌజవాన్ సభ? సో భారత్ నౌజవాన్ సభ ఏ ఫ్రీడమ్ ఫైటర్ స్వతంత్ర ఉద్యమకారుడు ఆయన ఫామ్ చేశాడు అంటే భగత్ సింగ్. 34వది బేగం హజరత్ మహల్ led the Indian forces during the 1857 revolt in? Answer Lucknow. 35వది కింగ్ అగ్నిమిత్ర ద లీడింగ్ క్యారెక్టర్ ఆఫ్ కాళిదాసాస్ డ్రామా మాల్వికాగ్నిమిత్ర వాజ్ ద కింగ్ ఆఫ్ శుంగా డైనస్టీ. నెక్స్ట్ 36వది వెన్ డిడ్ ఎంపరర్ అక్బర్ అబాలిష్ ద జజియా ట్యాక్స్? ఆన్సర్ 1579వ ఏడి. నెక్స్ట్ 37వది అట్ ద టైమ్ ఆఫ్ ద టైమర్స్ అటాక్ ఆన్ ఢిల్లీ in 1398 the Sultan of Delhi was Muhammad Tughlaq. Next 38వది who started the Bombay Samachar? Answer Fardunji Murzban. Next 39వది Tilak is connected with the newspaper? Answer Maratha. 40వది which was the far western settlement of Harappan culture? Answer Sutka Zender. 41st question which Mughal emperors shifted emphasis from illustrated manuscripts to album and individual portrait? Answer Jahangir. 42nd question the object of Butler Committee of 1927 was to improve the relationship of the government between the government of India and the Indian states. సో అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మళ్ళీ భారత రాష్ట్రాలకు మధ్య సంబంధాలని ఇంప్రూవ్ చేస్తారనమాట. నెక్స్ట్ 43rd క్వశ్చన్ విత్ రెఫరెన్స్ టు ద హిస్టరీ ఆఫ్ ఇండియా ఉల్గులన్ అండ్ ద గ్రేట్ tumult is the description of which events? Answer Birsa Munda's revolt of 1899 to 1900. Next 44th question with reference to the history of India the terms Kulyavapa and Dronavapa denote the measurement of land. 45th question capital of Finland is Helsinki. Next the boundary Durand line is between the Pakistan and, so Pakistan ki madhya
పాకిస్తాన్కి మరి ఏ కంట్రీకి మధ్య ఒక లైన్ ఉంది, ఆ లైన్ పేరు డ్యూరెంట్ లైన్. ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్ అనమాట. నెక్స్ట్ 47వది, సార్క్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ ఇన్ కాఠ్మండు ఇన్ నేపాల్. నెక్స్ట్ 48వది, సిటీ ఆఫ్ జాయ్ అనే పుస్తకం రచయిత ఎవరు? ఆన్సర్ డొమినిక్యూ లెపెరీ. 49th క్వశ్చన్ అండి, విచ్ గ్లాండ్ రెగ్యులేట్స్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ ఎక్స్క్రీటెడ్ బై ద కిడ్నీస్? ఆన్సర్ పిట్యూటరీ గ్లాండ్. 50వ ప్రశ్న, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ దాద్రా అండ్ నాగర్ హవేలీ? ఆన్సర్ సిల్వెసా. 51st క్వశ్చన్, విచ్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ వాజ్ పాపులర్లీ కాల్డ్ మహామనా? ఆన్సర్ మదన్ మోహన్ మాలవ్య. 52వ ప్రశ్న, ఆనంద్ మఠ్ వాజ్ రిటర్న్ బై ద బెంగాలీ రైటర్. సో ఆనంద్ మఠ్ అనే పుస్తక రచయిత, ఆయన ఒక బెంగాలీ రచయిత, ఆయన పేరేంటి? బంకిం చంద్ర చటర్జీ. 53వ ప్రశ్న, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఫస్ట్ ఇండిజినియస్లీ డెవలప్డ్ సూపర్ కంప్యూటర్ ఆఫ్ ఇండియా? సో ఇండియాలోనే డెవలప్ అయిన, ఇండిజినియస్లీ అంటే పూర్తిగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలోనే అనమాట. సో అలా ఇండియాలోనే పూర్తిగా డెవలప్ అయిన భారతీయ మొదటి సూపర్ కంప్యూటర్ ఏది? ఆన్సర్ పరం, పిఆర్ఏఎం. నెక్స్ట్ 54వది, హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ టు విన్ బాయ్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ జూనియర్ టైటిల్? ఆన్సర్ యూకీ భంబ్రీ. 55వది, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా? అంటే మనకు ఏరియా పరంగా మన భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ గోవా. 56వది, హూ ఫౌండెడ్ ఫార్వర్డ్ బ్లాక్ పొలిటికల్ పార్టీ? ఫార్వర్డ్ బ్లాక్ అనే ఒక రాజకీయ పార్టీని స్థాపించింది ఎవరు? ఆన్సర్ సుభాష్ చంద్రబోస్. 57వది, విచ్ ఆర్కిటెక్ట్ డిజైన్ ద సిటీ ఆఫ్ చండీగఢ్? ఆన్సర్ లే కుర్బిజియర్. 58వది, ద బౌండరీ లైన్ demarcating ఇండియా అండ్ పాకిస్తాన్ ఈజ్ నోన్ యాజ్ ద రాడిక్లిఫ్ లైన్. భారతదేశానికి మరియు పాకిస్తాన్కి మధ్య ఉన్న లైన్ పేరు రాడిక్లిఫ్ లైన్ అనమాట. 59వది, విచ్ మొఘల్ ఎంపరర్ బిల్ట్ ద జామా మసీద్? సో ఆన్సర్ జామా మసీద్ని కన్స్ట్రక్ట్ చేసిన ఒక మొఘల్ ఎంపరర్ పేరేంటి? ఆన్సర్ షాజహాన్. లాస్ట్ క్వశ్చన్, ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ అన్ ఎకోసిస్టమ్ ఈజ్ ద సన్. సో సన్ వల్లే మనకు కంప్లీట్ ఎనర్జీ అనేది వస్తుంది. సో ఈ 7వ వీడియోలో మనకు ఇవే కంప్లీట్ క్వశ్చన్స్ అనమాట. సో ఈ వీడియోలో కూడా నేను మీకు 60 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అండ్ ఆడిషన్స్కి బాగా ప్రిపేర్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ మీ ప్రిపరేషన్కు ఉపయోగపడే అన్ని వీడియోస్ లింక్స్ని కింద ఇవ్వడం జరిగింది. సో ఆ ప్లేలిస్ట్ లింక్స్ ఓపెన్ చేస్తే మీకు ఆ వీడియోస్ అన్నీ మీకు ఈజీగా ఓపెన్ అయిపోతాయి. సో థ్యాంక్ యూ అండ్ కీప్ సపోర్టింగ్, కీప్ లవింగ్ తెలుగు ఐక్యూ. అండ్ ఎవరికైనా సరే ఒక ఫోన్ కాల్స్ ఏమైనా వస్తే అండ్ ఆ ఫోన్ కాల్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని కింద కామెంట్స్లో అప్డేట్ చేయండి. తప్పకుండా మిగిలిన వాళ్ళకు యూజ్ అయ్యే విధంగా మేము షేర్ చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్డ్.